స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి భక్తులారా, ఈరోజు జూన్ మాసము 13వ తేదీ మన తల్లి శ్రీసభ పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పండుగ జరుపుకుంటూ ఉంది. పునీత అంతోని వారు శ్రీసభలో ఒక వేద పండితుడుగా పేరుగాంచారు. వీరు 1195 సంవత్సరము ఆగస్టు 15వ తేదీన యూరోప్ ఖండంలో ఉన్నటువంటి పోర్చుగల్ దేశంలోని లిస్బాన్ అనేటువంటి నగరంలో జన్మించారు. తల్లిదండ్రులు మార్టిన్ విన్సెంట్ తెరేసా పయర్. వీరి యొక్క జ్ఞానస్థానపు పేరు ఫెర్నాండో. చిన్న ప్రాయం నుంచే భక్తి విశ్వాసాల్లో పెరిగారు. తల్లిదండ్రులు ఇతనికి అలాంటి విశ్వాసాన్ని అందించారు. చిన్న ప్రాయంలోనే గురువు కావాలనే తపనతో ఆయన అగస్టిన్ సభలో చేరి 1219 సంవత్సరంలో గురువుగా అభిషేకం పొందాడు. తనటువంటి సభలో ఒక మంచి గురువుగా భక్తి విశ్వాసాలను ప్రదర్శించేటువంటి వాడు. మరి ముఖ్యంగా ఇతనికి చిరుప్రాయం నుంచి కూడా దివసప్రసాదం యందు వినలేని భక్తి విశ్వాసాలు. సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మోకాళ్ళ నుండి ప్రార్థించేవాడని, ఆయన చిన్నప్పుడే ఆయన్ను లిటిల్ ఏంజల్, చిన్న దేవుడితని పిలిచేవాడట. ఈ విధంగా సప్రసాద భక్తిలో దినదినం అభివృద్ధి చెందింది. గురువైన తర్వాత ఇంకా ఎక్కువగా సప్రసాద భక్తిని ఈయన కనపరిచేటువంటి వారు. తర్వాత రోజుల్లో ఫ్రాన్సిస్కన్ సభ గురువుల సాహచర్యంలో వారిని దర్శించినప్పుడు ఈయన కూడా ఫ్రాన్సిస్కన్ సభలో చేరి ఒక వేదసాక్షి మరణించాలని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మొరోకో దేశంలో ఈ ఫ్రాన్సిస్కన్ సభ మిషనరీలు పనిచేస్తూ అక్కడ వేదసాక్షులుగా మరణిస్తున్నారని చెప్పి విన్నారు. ఆ విశ్వాసం, నేను కూడా ఒక వేదసాక్షిగా మరణించినటువంటి ఒక గొప్ప విశ్వాసముతో ఈయన అగస్టిన్ సభ నుంచి ఫ్రాన్సిస్కన్ సభలో చేరి అక్కడ ఒక ఫ్రాన్సిస్కన్ గురువుగా సేవలు అందించేటువంటి ఆ సమయంలో ముఖ్యంగా ఇతనికి గొప్ప ప్రేరణ పునీత అసిఫర్ ఫ్రాన్సిస్ వారు. ఆయన గురించి విన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఈ సభలో ఉండాలని చెప్పిన ఆశపడ్డాడు. ఆ విధంగా ఫ్రాన్సిస్కన్ సభలో చేరి అనేక ప్రాంతాలలో సువార్త ప్రబోధన చేసేవాడు. ఈయన సెమినరీలో ఉండగానే ఒక మంచి ప్రసంగంగా చెప్పేటప్పుడు కొంతమంది వినకుండా పోయారు. ఆ సమయంలో ఇతను సముద్ర ఒడ్డుకు వెళ్ళి అక్కడ చేపలకు ప్రసంగం ఇచ్చినట్లు, ఆ చేపలన్నీ కూడా వీటి నుంచి బయటకు వచ్చి ఈయన ప్రసంగం విన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అంటే వారి యొక్క ప్రసంగాలు ఎంత ఆకట్టుకునేవి. మనం 1231 సంవత్సరం జూన్ 13వ తేదీన 36 సంవత్సరాల ప్రాయంలో ఈయన శారీరక జబ్బు వల్ల మరణించడం జరిగింది. పునీత పాదువాపురి అంతోని వారి యొక్క జీవితంలో ఆయన గొప్పగా అద్భుతాలు చేసేటువంటి వాడని, దివ్య బాలయేసు బాలుడుగా ఆయన చేతుల్లో ఇంత కలిసి ఆడుకునేవారని వింటున్నాం. కారణం ఏంటంటే ఆయన తన భక్తి విశ్వాసాల ద్వారా భగవంతుణ్ణి మెప్పించగలిగారు. భగవంతుడే ఆయన భక్తి విశ్వాసాలకు మెచ్చి బాలుడుగా ఆయన చేతుల్లో విడిపోయారని పునీత పాదువాపురి అంతోని వారు పాదువాపురంలో ఆయన ఫ్రాన్సిస్కన్ కపూచియన్ సభ మఠంలో పనిచేస్తూ ఒక లెక్చరర్గా, ప్రొవిన్షియల్గా ఎంతో గొప్పగా ఆయన సేవలు అందించారు. 1232 సంవత్సరంలో జార్జ్ 9వ జార్జ్ పోప్ గారు ఈయనని మే 30వ తేదీన పునీతుడిగా ప్రకటించారు. ఆ తర్వాత 32 సంవత్సరాలకు 1263 సంవత్సరంలో వారి సమాధిని తెచ్చినప్పుడు వారి యొక్క నాలుక చెక్కు చెదరకుండా అలా ఉండడము పెద్దలు గమనించారు. బహుశా ఆయనకు సువార్త సేవ, వాక్య పరిచర్యకు సాక్షిగా ఆయన నాలుకను దేవుడు భద్రపరిచారని, ఇప్పటికీ పాదువాపురములో వారి నాలుకను భద్రపరిచి వారిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ అనేక మంది అక్కడ అద్భుతాలు పొందుతున్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం. వీడొక సహోదరులారా,
ఈ పునీతుడు తన యొక్క ప్రసంగాల ద్వారా, జీవితం ద్వారా శ్రీసభకు ఒక వేద పండితుడుగా ఈయన పునీత పాదువాపురి అంతోని వారు శ్రీసభ వేద పండితులుగా ప్రకటించబడ్డారు. 12వ భక్త పాపు గారు 1946 సంవత్సరంలో వీరిని శ్రీసభ వేద పండితులుగా ప్రకటించి వారి యొక్క భక్తిని ఎంతో ఎక్కువగా ప్రచారం చేసి ఉన్నారు. ఈరోజు ఈ పునీతుని స్మరించుకుంటూ ఆయన భక్తి విశ్వాసాలు, వాక్య పరిచర్యలో చూపించినటువంటి చొరవ, సువార్త సేవ మనకు స్ఫూర్తిగా ఉండాలని, వారి ద్వారా మనం కూడా మన జీవితాలలో అంతని వారి యొక్క ప్రార్థన సహాయంతో అనేక మంచి గుణాలను తిరిగి పొందేలా ఈ పుణ్యం మన కోసం ప్రార్థించమని ఈనాటి ఈ పండుగ రోజున పునీత పాదువాపురి అంతోని ప్రార్థన చేసుకుందాం. అంతోని వారు అందరూ ప్రార్థించాలని